ఓం శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 66వ శ్లోకం. విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే స్తయారబ్దే వక్తు చలిత శిరసా సాధు వచనే తదీయైర్మాధుర్యై ప్రపలపిత తంత్రీకలరవాం నిజాం వీణాం వాణి నిచుళయతి చోళేన నిభృతం. అనువాద పద్యము. వాణి విపంచితో శివుని పావన గాథలు పాడుచుండగా వాణిని మెచ్చుచున్ సరసవాక్కులు పల్కుచు శీర్షమూపగా వీణియ పల్కు మించిన నిపించడు నీ మధురైక వాక్కులన్ తాను వినంగ వీణియను దాచగ చాటుగ గప్పు వస్త్రమున్. తల్లి జగజ్జననీ ఈశ్వరుని యొక్క వివిధ సాహస కృత్యములు చరిత్రలు మొదలగు వాటిని సరస్వతీదేవి తన వీణతో గానము చేయుచుండగా నీవు ఆనందముతో శిరకంపము చేయుచు ప్రశంసా వాక్యములు పలుకునంతలో ఆ ప్రశంసా వచనములు తన వీణనాదము కన్న మధురముగా ఉన్నవని తలచి సరస్వతీదేవి తన వీణాగానమును ఆపి తన వీణను పై ముసుగు చేత కనబడకుండా బాగుగా కప్పుచున్నది. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రములో కూడా వ్యాసుల వారు నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి అని ఇదే విధంగా నిర్ణయించారు. సంగీత సాహిత్యాలకు అధిదేవత సరస్వతీదేవి. అన్ని సంగీత వాయిద్యాల్లో ఉత్తమమైంది వీణ, కచ్చపి. తానే స్వయంగా శృతి చేసి తంత్రులను మీటి గానం చేసి ఆ గాన మాధుర్యం కన్నా కూడా అమ్మవారి ప్రతివచన ప్రశంసా వాక్యాలు బాగు బాగు సెహబాష్ అనే మాటలే ఎక్కువగా మధురంగా ఉన్నవని సరస్వతీదేవి తనంతటి తానే నిర్ణయం చేసుకుందిట. అందుకని తన వీణాగానం మధ్యలో ఆపేసింది. ఆ అమ్మవారి పొడి పొడి మాటలే ఎంత మాధుర్యంగా ఉన్నాయి. ఆమె పూర్తిగా మాట్లాడినట్లయితే ఇంకెంత అద్భుతంగా ఉండునో అని మనం కూడా ఆవిడతో పాటు ఊహించుకోవాలి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.